హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మాది ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రాగి సంగటి సొరకాయ పులగూర చేశాను. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. రాగి సంగటిలోకి ఈ సొరకాయ పులగూర అలాగే రైస్ లేకుడక చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వీడియోలో అయితే చూడండి. సొరకాయ పులగూర నచ్చిన వాళ్ళైతే చూడండి, నచ్చిన వాళ్ళైతే వదిలేసేయండి. మీరు ఒక్కసారి ఇలా సొరకాయ పులగూర రైస్ కానీ రాగి సంగటి కానీ ఏదో ఒకటి చేసుకొని ఇట్లా పులగూర చేసుకొని సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇలాంటి ఒక సొరకాయ తీసుకొని పైన తొక్కు అనేది తీసేసుకోవాలి. సొరకాయకి ఇలాగా మనము కొంచెం తొక్కు అనేది తీసేసుకోవాలి. ఈ సొరకాయకి ఇలా మొత్తం తొక్కు అయితే తీసేసుకున్నాము, పైన తొక్కు. ఇప్పుడు ఈ సొరకాయని అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయని మనము కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. మరి లావుగా కాకుండా కట్ చేసుకోవడం అనేది కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అన్నీ ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం తగినట్టుగా పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి 10 దాకా వేసుకోవాలి. 2 చిన్న సైజు టమోటాలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోవద్దు చింతపండు కానీ టమోటాలు కానీ, మరి పులుపు ఉంటే తినలేం మరి ఎక్కువగా, అందుకని కొద్దిగా వేసుకోవాలి చింతపండు. చిన్న మీడియం సైజు 2 టమోటాలు వేసుకోవాలి. ఇందులో పసుపు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి 2 గ్లాస్ కానీ 2 గ్లాస్ కానీ వాటర్ అనేది వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకున్నామనుకో ఆ వాటర్ అనేది కొంచెం వేస్ట్ అయిపోతాయి. కాబట్టి కొంచెం 2.5 కానీ ఇట్లా 3 గ్లాస్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇవన్నీ ఏంటి, సొరకాయ, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ కాస్త మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మనం మూత పెట్టుకొని కలదిప్పుతూ ఉండాలి. ఇట్లా మూత తీసేసుకొని కలదిప్పుతూ మళ్ళీ మూత పెట్టేసుకొని అలా చేసుకుంటూ ఉండాలి సొరకాయ ఉడికిందాక. ఫ్లేమ్ని కాస్త మీడియంలోనే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు సొరకాయ చూసారా, కొంచెం బాగానే ఉడికింది. ఇంకొంచెం ఉడకాలి. కొంచెం వాటర్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ వాటర్ కూడా కాస్త ఆవిరైపోయేటట్టుగా ఉడికించుకోవాలి లైట్గా. ఇప్పుడు ఎక్కువ సొరకాయ ఉడికిపోయింది మెత్తగా. వాటర్ అనేది ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ అనేది వేరే గిన్నెలోకి వంచుకొని ఇలా పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకుంటే బాగుంటుంది. ఇంకా ఇందులో మీరు బీరకాయ ఉంటే బీరకాయ వేసుకోవచ్చు, లేదంటే మట్టికాయలు ఉంటే మట్టికాయలైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇలా సొరకాయతోనే చేశాను. మీరు కావాలి ఇంకా అవి కూడా వేసుకొని చేసుకొని బాగుంటుంది. సొరకాయల్లోకి బీరకాయ మట్టికాయలు వేసైనా పులగూర చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఈ విధంగా కొంచెం మెత్తగా ఈ విధంగా మనము పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఈ విధంగా ఎనుపుకొని పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాము. ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇలాగా ఆయిల్ అనేది వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కాస్త బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కాస్త ఈ విధంగా ఒక 5-6 కానీ వేసుకోవాలి. కొంచెం పచ్చ దంచి అట్లా లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇలాగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అనేది కొంచెం వేగనివ్వాలి. తర్వాత చిన్న మీడియం సైజు ఆనియన్ అనేది వేసుకోవాలి.
ఇలాగా ఆనియన్ వేసుకొని ఆనియన్స్ అనేది కాస్త బాగా వేగనివ్వాలి. మనకు ఆనియన్స్ పోపు అనేది బాగా వేగితేనే ఏ కూరైనా చాలా రుచిగా బాగుంటుంది. పోపు ఈ విధంగా బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ అనేది ఈ విధంగా కలర్ అయితే రావాలి. ఇప్పుడు ఈ పోపు అనేది ఈ విధంగా ఏగిపోయింది. ఇప్పుడు మనం ఎనుపుకున్న సొరకాయ పులిహోర అయితే వేసుకుందాము. వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి కలుపుకుందాం. ఇలాగా బాగా కలిపిన తర్వాత లాస్ట్లో మీరు చూడండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది. లాస్ట్లో చూసి సాల్ట్ వేసుకోండి. నేను వేసిందే సరిపోయింది, ఇంకా వేయలేదు. ఇప్పుడు ఇలా ఉంటుంది మనకు సొరకాయ పులిహోర. వేడివేడిగా రాగి సంగటిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు ఇంకా నచ్చితే పైన సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర అయినా వేసుకోండి. ఇప్పుడు ఈ వేడివేడి రాగి సంగటిలో సొరకాయ పులిహోర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం ఈ విధంగా ఈ రెండు కాంబినేషన్ అయితే. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. చూసారా? అలాగే వేడివేడి రైస్ లేకుండా ఈ విధంగా సొరకాయ పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అయితే. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.